ఇప్పుడు మనం వెనిజువెలాలో జంట భూకంపాలు సృష్టించిన విధ్వంసం గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ అంతకన్నా ముందు ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి. ఈ ఒక్కొక్క ఫోటో 100 మాటలతో సమానం. సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న వారు కొందరైతే, నా వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుంటున్న వారు మరికొందరు. నాసా అంచనా ప్రకారం వెనిజువెలా భూకంపాల కారణంగా 58,000కు పైగా భవనాలు నేలమట్టమైపోయాయి. ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. వీటి కింద ఎంతమంది చిక్కుకున్నారో అంచనా కూడా వెయ్యలేని పరిస్థితి. సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. అయితే ఈ దిబ్బల కింద కొన్ని రోజుల పాటు చిక్కుకుపోతే వాళ్ళ అవస్థ ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి. భయంతోనే గుండె ఆగిపోతుంది. కానీ శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్న ఇంతటి విషాదంలోనూ అద్భుతాలు జరుగుతున్నాయి. 4-5 రోజుల పాటు చిక్కుకుపోయారు. బతకడం కష్టమేనేమో అని నిరాశ చెందిన ప్రతిసారి ఆశ్చర్యమే. అంత విధ్వంసంలోనూ చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడుతున్నారు కొందరు మృత్యుంజయులు. వీరిలో 18 రోజుల పసికందు కూడా ఉండటం అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం. భూకంపం ధాటికి శిథిలాల కింద పడిపోయింది పసికందు. 32 గంటలు గడిచాయి. తండ్రి మనసు విలవిల్లాడింది. భార్య కూడా ఆ శిథిలాల కిందే చిక్కుకుంది. తన భార్య బిడ్డ ఎలా ఉన్నారో తెలియదు. క్షణక్షణానికి గుండె కొట్టుకునే వేగం పెరుగుతోంది. శిథిలాలు తొలగిస్తుంటే ఆ ఉత్కంఠ ఇంకా పెరిగింది. చివరకు తన బిడ్డను రక్షించగానే ఒక్కసారి గుండెకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ తండ్రి. కాసేపటి తరువాత తన భార్య కూడా బతికి బయటపడిందన్న వార్త తెలిసి ఊపిరి పీల్చుకున్నాడు. ఇదే విషాదంలో ఓ 12 ఏళ్ల బాలుడి కథ కూడా ఇంతే. ఏకంగా 5 రోజుల పాటు శిథిలాల కిందే చిక్కుకున్నాడు. ఎప్పుడు బయటికి వస్తాను, అమ్మా నాన్నను మళ్ళీ చూస్తానా అని ఎంత సతమతమై ఉంటాడు. చివరకు శిథిలాలు తొలగిస్తూ ఉంటే రెస్క్యూ టీం కంటపడ్డాడు. వెంటనే సిబ్బంది వచ్చి సురక్షితంగా ఆ బాలుని బయటకు తీసుకొచ్చారు. ఈ మృత్యువును జయించిన వారి జాబితాలో 79 ఏళ్ల బామ్మ కూడా ఉన్నారు. వెనిజువెలాకు ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో మానవతా సాయం అందిస్తోంది భారత్. భవన శిథిలాలు తొలగిస్తున్న క్రమంలో ఈ వృద్ధురాలిని రక్షించింది మన భారత సైన్యం. కొన్ని రోజులుగా అలా శిథిలాల కిందే ఉండిపోవడం వల్ల ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతానికి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 4 రోజుల పాటు శిథిలాల కింద చిక్కుకొని ఆకలి దప్పులతో అల్లాడిపోయిన వారు ఉన్నారు. ఎంత కష్టంగా అనిపించినా అలాగే పంటి కింద బాధను భరిస్తూ బతకాలన్న ఏకైక ఆశతో తమకు తామే ధైర్యం చెప్పుకున్నారు. వాళ్ళ ఆర్తనాదాలు విని రెస్క్యూ టీం వెంటనే స్పందించింది. ఎంతో శ్రమ కోర్చి శిథిలాలు తొలగించి వాళ్లను కాపాడింది. ఇలా బయటపడిన వారిలో ఓ వ్యక్తిని అంతర్జాతీయ మీడియా పలకరించగా ఆయన ఏం సమాధానం చెప్పారో మీరే వినండి. 5 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకుపోయాను. నాతో పాటు నా భార్య కూడా ఉంది. తను 1 గంట పాటు ప్రాణాలతోనే ఉంది. ఆ తర్వాత ఉన్నట్టుండి కింద పడిపోయి చనిపోయింది. ఆ సమయంలో నేను సాయం కోసం గుండె పగిలేలా అరిచాను. నా అరుపులు విని నన్ను గుర్తించి కాపాడారు. మొత్తానికి వెనిజువెలాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత్తో పాటు స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు సాయం అందిస్తున్నాయి. యూనిసెఫ్ రంగంలోకి దిగింది. క్రమంగా కొంతమంది శిథిలాల నుంచి బయటపడుతున్నారు. రెస్క్యూ టీమ్స్ అయితే బాధితులను రక్షించిన వెంటనే చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇంకెంతమంది ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? వారంతా క్షేమంగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.